ఓకే ఓకే భోజనాలు వాళ్ళ ఓన్ రైల్స్ పక్కూరు నుంచి హైదరాబాద్ నుంచి మిగతా వాళ్ళు ఇక్కడ బాగా 25 మంది ఎఫెక్ట్ అయ్యారు. 28 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారు. అందులో 10 ఈ పద్ధతి చూసేసి ఒక్క నిమిషం కెమెరా ఉంటాయి. అది ఫాస్ట్గా వస్తుంది. సరే సార్. ప్రతిరోజు చేస్తున్నాము. అది టెస్ట్ రిపోర్ట్ కూడా ఆన్లైన్లో AP1 యాప్లో మనం మానిటర్ కూడా చేస్తున్నాము. మన జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడ వాటర్ కంటామినేషన్ అటువంటి ఇష్యూలు లేవు. ముఖ్యంగా ఎవరైతే ఈ మినరల్ వాటర్ తెప్పించుకొని తాగుతున్నారో సిటీస్ నుంచి, అవి మోస్ట్ ఆఫ్ ది టైం గ్రౌండ్ వాటర్ తీస్తుంటారు. అక్కడ ఈ బ్యాక్టీరియల్ కంటామినేషన్ గ్రౌండ్ వాటర్లో ఎక్కువ ఉంటుంది. మన కృష్ణ వాటర్ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనము ఈ ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్లో కృష్ణ వాటర్ కానీ అవి తీసుకొని లేదా గ్రౌండ్ వాటర్ తీసి ప్రాపర్గా ఫిల్టర్ ట్రీట్మెంట్ చేసి వచ్చే వాటర్లో సమస్య ఉండదు. గ్రౌండ్ వాటర్ తీసి డైరెక్ట్గా ROలో పెట్టే దగ్గర కొన్ని చోట్ల సమస్య వస్తున్నాయి. అది సిటీలో కూడా చూసాము. ఇప్పటికే మొత్తం టైట్ చేసాము. అయినా ఇంకా ఎక్కడైనా అలాగ ఉంటే RO వాటర్ ప్లాంట్స్ వాళ్ళందరినీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయించుకోండి. సమ్మర్ వస్తూ ఉంది. పొరపాటు జరిగితే మాత్రం లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఆ ప్లాంట్ కూడా ఓపెన్ చేయలేదు, అలాగైపోతుంది. బీ కేర్ఫుల్. పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మీ దగ్గర వచ్చే ఈ ట్యాప్ వాటర్ అయితే ఉందో, ఆ పంచాయతీ వాటర్ అవ్వచ్చు, లేదా మున్సిపాలిటీ వాటర్ అవ్వచ్చు, లేదా ఓవర్ ట్యాంక్ వాటర్ కావచ్చు, ఇది చాలా జాగ్రత్తగా మనము క్లోరినేషన్ టెస్ట్ చేసి క్లోరిన్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ పంపిస్తున్నాము. ఎక్కడైనా వాటర్ ఈ కంటామినేషన్ ఇష్యూ ఉంది, స్మెల్ ఉంది, లేదా ప్రాబ్లం ఉందంటే మీరు ఇప్పుడు సమ్మర్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టున్నాము, అక్కడికి ఫోన్ చేసి ఇచ్చు వెంటనే దాన్ని రెక్టిఫై కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఊర్లో పంచాయతీ సెక్రటరీస్, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్స్ వీళ్ళందరితో ఒక టీం పెట్టేసి అక్కడ ఉన్న అన్ని వాటర్ సప్లై స్కీమ్స్కి క్లోరినేషన్ చేసి రోజు టెస్ట్ చేస్తున్నాం. ఇచ్చే వాటర్ ప్యూర్గా ఉండాలి, పోర్టబుల్ అంటారు, అంటే తాగడానికి అర్హంగా వాటర్ ఉండాలి. అటువంటిది వాటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫుడ్ వరకు వస్తే చేసిన రిక్వెస్ట్ ఒకటే, మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు, ఈ సెలబ్రేషన్ అవన్నీ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మన దగ్గర ఉన్న PHCs, అంగన్వాడీస్ ఇక్కడ కూడా మన స్టాఫ్ అలర్ట్గా ఉంటున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా ఇక్కడ చందాపురంలో ఒక 3 రోజులు టాస్క్ ఫోర్స్ పెట్టడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ టీమ్ వేసాను. వాళ్ళు ఇంకా 3 days ఇక్కడ తిరిగి చూస్తారు. ఇంకా ఏదైనా ఈవెన్ ఒక్క కేసు వచ్చినా కూడా ఏరియా మొత్తం స్కాన్ చేసి అక్కడ ఏదైనా మళ్ళీ అటువంటి సోర్స్ ఆఫ్ కంటామినేషన్ ఉందని చూస్తారు. ఇప్పటివరకు అయితే జిల్లాలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. అండ్ మెడికల్ ఫెసిలిటీ కూడా అన్ని చోట్ల చాలా అందుబాటులో ఉంటా ఉంది. ఈవెన్ క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా మనం సేవ్ చేసుకోగలుగుతున్నాము. మొన్న ఇలాగే విజయవాడలో జరిగితే 85 సంవత్సరాలు ఆవిడకి షుగర్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నప్పటికీ కూడా విరేచనలు అవుతే ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆ క్రియేటిన్ చెక్ చేసి కిడ్నీ హెల్త్ చూసుకొని అవసరమైతే డయాలైసిస్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఏ ఒక్క డెత్ జరగకుండా చూసుకున్నాము. ఇక్కడ కూడా ఎక్కడైనా కూడా రెడీగా ఉన్నాము. ఎంటైర్ జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకుంటున్నాం. కాబట్టి పబ్లిక్ నుంచి కూడా నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి నెగ్లిజెన్స్ చేయకండి. సమ్మర్లో కొంచెం డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంటుంది కాబట్టి బాగా వాటర్ తాగండి. అలాగే ఎండలో బయట తిరగడం కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. ఫుడ్ అండ్ వాటర్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అని సిద్ధంగా తెలియజేస్తున్నాను. ప్రాథమికంగా ఫుడ్ పాయిజన్ గల కారణాలు ఏమంటున్నారు? అదే ప్రస్తుతానికైతే మన అఫీషియల్స్ అలాగే డాక్టర్స్తో మాట్లాడితే ఐదర్ ఆ ఫుడ్ అంటే వాళ్ళు చేసిన ఫుడ్ తర్వాత తిన్నట్టు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ RO వాటర్ కూడా తీసుకొచ్చి తాగినట్టు ఉంది. ఇప్పుడు అందుకే టెస్టింగ్ పంపించామని, టెస్ట్ రాగానే తెలుస్తుంది. ఏదేమైనా సీరియస్ లేదు, అందరూ సేఫ్గా ఉన్నారు కాబట్టి. సో ఇట్ ఈస్ ఏ పాజిటివ్ టోన్. ఓన్లీ థింగ్ ఇది అంటే ఇట్ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇంకా మొత్తం అలర్ట్గా పెడతాము. ఎక్కడ ఇంకా ఈవెన్ ఒక్క సింగిల్ కేసు వచ్చినా కూడా డయేరియా కానీ విరేచనాలు అలాగే ఈ వాంతులు కనుక వస్తే వెంటనే మన టీం అటెండ్ అవుతుంది. ఈ సమ్మర్ కాబట్టి కొంచెం చాలా ఓవర్ అలర్ట్గానే ఉన్నాము. ఎక్కడ కూడా ఈ ప్రాణహాని జరగడం కానీ ఇటువంటి జరగకుండా కంపల్సరీగా అందరినీ ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. జిల్లాలో ఫుడ్ కానీ వాటర్ దీని గురించి కంటామినేషన్ అలాగే డిహైడ్రేషన్ ఇలా గురించి మానిటర్ చేయడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టడం జరిగింది. మండల స్థాయి ఆఫీసర్స్, అన్ని డిపార్ట్మెంట్స్, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ సేఫ్టీ, లా అండ్ ఆర్డర్, రెవెన్యూ, అలాగే మెడికల్ అందరిని పెట్టి, అగ్రికల్చర్ టీంని పెట్టి పర్యవేక్షిస్తున్నాము. ఈరోజు చందాపురం నందిగాం మండలంలో చిన్న కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. వెంటనే వచ్చి చూసాము. ఇది 28 మందికి ప్రాబ్లం, అంటే 28 మందికి వస్తే 18 మంది ఆల్రెడీ మైనర్ దీంతో డిశ్చార్జ్ అయిపోయారు. ఇంకొక 8 మంది ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారని ఇప్పుడు మెసేజ్ వచ్చింది.
మెయిన్లీ ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో టీమ్ అన్నట్టుగా ఉన్నాయి. మెయిన్లీ సమ్మర్లో ప్యూర్ వాటర్, అలాగే ఈ ఫుడ్లో ఎక్కడైతే ఈ పండుగలు అవి జరుగుతుంటాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఫ్రెష్ ఫుడ్ తినండి, బాగా దాన్ని ఉడకబెట్టి బాగా అది బాయిల్ చేసుకుని తినాల్సి ఉంటుంది. తర్వాత ఉదయం చేసింది మధ్యాహ్నం చేసి సాయంత్రం అలాగే ఎప్పుడు తినకూడదు. దానివల్ల ఇప్పుడు సమ్మర్ ఉంటుంది కాబట్టి త్వరగా పాడైపోతుంది. అంటే ఒక్కొక్క ఇమ్యూనిటీ ఒక రకంగా ఉంటుంది కాబట్టి కొంతమందికి తిన్న వెంటనే తిన్న వెంటనే ఆరోగ్యం ఈ డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దయచేసి అదొకటి పాటించండి. ఇంకా వాటర్ వరకు వస్తే